ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సాంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. ప్రతి హిందువు ఖచ్చితంగా దర్శించాల్సినటువంటి ఆలయాలు ఏమన్నా ఉన్నాయా అండి అని అడుగుతున్నాను. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడాను దేవాలయాల్ని సందర్శించి మానసిక శాంతిని పొందవచ్చు. దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేవ సనాతన అని మనకి శాస్త్రం చెప్పిన ఈ దేహమే దేవాలయం అని చెప్పినప్పటికీ మహాతపస్సంపన్నులు, ఋషివర్యులు, దేవతా స్వరూపతత్వంతో విరాజిల్లేవాళ్ళు ప్రతిష్ఠించినటువంటి అద్వితీయమైనటువంటి దేవతామూర్తులు కలిగిన దేవాలయాలను సందర్శించి కర్మ విధ్వంసన చేసుకోవచ్చు. మనం నాడీ శాస్త్రం దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే అక్కడ మన జన్మరీత్యా వచ్చినటువంటి పాపాలన్నీ కూడాను మనకు తెలియజేసి ఆ పాప పరిహారార్థం మీరు తప్పనిసరిగా మీ జాతకరీత్యా ఈ ఆలయాల్ని సందర్శించాలి సుమా. అక్కడ ఉన్న పేదలకు అన్నదానం చేయాలి సుమా అని చెప్తూ ఉంటారు. దీని వెనకాల చాలా గొప్ప రహస్యమే దాగి ఉంది. మనిషి జీవితంలో అనుక్షణం కూడాను సుఖప్రదమైనటువంటి ప్రభావాన్ని, మానసిక శాంతిని పొందాలి అంటే తీర్థయాత్రాభిలాష కలిగి ఉండాలి. తీర్థయాత్రలు చేయటం వలన మనసుకు పట్టినటువంటి మలినంతో పాటుగా శరీరానికి పట్టినటువంటి దుష్కర్మలు కూడాను పటాపంచలైపోతాయి. అందుచేతనే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో మొట్టమొదటి నుంచి మన్ని పరిపాలించిన రాజవంశాలు సైతం కూడా తమ శక్తి మేరకు దేవాలయాలను ప్రతిష్ఠించడం జరిగింది. దేవాలయాలను సంరక్షించడం కోసం విపరీతమైనగా కృషి చేయటం కూడా జరిగింది. మానవుడై పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దర్శించాల్సిన శైవ క్షేత్రంలో కాశీ ప్రథమ స్థానాన్ని పొందింది. అందుకే కాశీ వెళ్ళారా అని ఆశ్చర్యంగా అడుగుతారు. కాశీ దివ్యక్షేత్రాన్ని దర్శిస్తే చాలు జన్మ ధన్యమై తీరుతుంది. అలాగే రామేశ్వరం వెళ్ళి అక్కడ ఉన్న మట్టిని తీసుకొని ఇసుకను కాశీ వెళ్ళి కాశీలో గంగానదిలో కలిపి మరలా కాశీ నుంచి రామేశ్వరానికి వచ్చి ఆ నీటితో ఇక్కడ శివలింగాన్ని అభిషేకం చేస్తే విశిష్టవంతమైనటువంటి సత్ఫలితం కూడా కలుగుతుంది అని శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో ప్రతి ఒక్క హిందువు కూడా తప్పనిసరిగా దర్శించవలసిన క్షేత్రాల్లో కాశీ దివ్యక్షేత్రం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. కాశీ విశ్వనాథుడు విశిష్టవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తాడు. అలాగే ఖచ్చితంగా దర్శించిన ఆలయాల్లో కొన్ని మానవ జీవితంలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాయి. మనకి గానుకాపూర్ దివ్యక్షేత్రం ఉంది. ఆ దివ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడున్న పవిత్ర నదుల్లో స్నానం ఆచరించి ఆ దత్త ప్రభువుని గనక కనులరా వీక్షించి అక్కడ దైవదత్తమైన కార్యక్రమాలు నిర్వహించడం చేత కూడాను పరిపూర్ణవంతమైనటువంటి ప్రభావం
మానవ జీవితంపై ప్రసరిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే శ్రీశైల దివ్యక్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదు అని కూడా మనకు అక్కడ ఉన్నటువంటి శాస్త్రరీత్యా చెప్పిన నగ్న సత్యాలే. శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతి అని, అంటే జన్మ అనేది రాకుండా ఉండాలంటే శ్రీశైల దివ్యక్షేత్రాన్ని సందర్శించండి బాబు అని చెప్పటం అన్నమాట. ఇంత గొప్ప క్షేత్రాలు ఉన్నాయి. అలాగే జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడా పంచారామ దివ్యక్షేత్రాలని సందర్శించాలంటోంది శాస్త్రం. అమరారామం, కుమరారామం, క్షీరారామం, భీమారామం, ద్రాక్షారామం. అలాగే అష్టాదశ శక్తిపీఠ సందర్శనం. ఇవన్నీ కూడా మానవ జీవితంలో సంస్కారవంతమైనటువంటి అభివృద్ధికి నిదర్శనాలుగా మన జీవిత పరమ సోపాన తత్వరీత్యా మనం విజయాన్ని సాధించటానికి ఆస్కారాల్ని కలిగిస్తున్నవి అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.